హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ వేద, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన క్వశ్చన్ని ఆన్సర్ చేస్తున్నాను. అదేంటంటే, అసలు ఎవరు పీడియాట్రిక్ కార్డియాలజీని వాళ్ళని కన్సల్ట్ చేయాలి? అందరికైతే పీడియాట్రిక్ కార్డియాలజీ కన్సల్టేషన్ అవసరం లేదు. పసిబిడ్డలు ఎవరైతే పాలు తాగడానికి ఇబ్బంది పడతారో, నుదుటి పైన ఎక్కువ చెమట వస్తుందో పాలు తాగేటప్పుడు, లేకపోతే ఆయాసం అంటే దమ్ము రావడము అలాంటివి ఉంటే అవి గుండె జబ్బు లక్షణాలు అన్నమాట. వీటిని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. అదే పెద్దవాళ్ళల్లో అయితే బరువు సరిగ్గా పెరగకపోవడం, లేదా ఊరికే ఆయాసం రావడం, లేదంటే తాపకొకసారి నిమ్ములాగా చేరి ఉండడం, ఇవన్నీ పెద్దవాళ్ళలో గుండె జబ్బు లక్షణాలు. ఇవన్నీ ఉంటే కనుక మనము కంపల్సరీగా కార్డియాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదే మనకి ఒకవేళ మర్మర్ అని ఏమైనా డయాగ్నోస్ అవుతే భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎందుకంటే ఎక్కువ శాతం మర్మర్స్ హార్మ్లెస్, అంటే ప్రమాదకరమైనవి కావు. కానీ దాన్ని మనకి ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. డౌన్ సిండ్రోమ్తో పుట్టిన పిల్లలకి మరియు పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్, అంటే తల్లికి కానీ తండ్రికి కానీ పుట్టుకతో వచ్చిన గుండె జబ్బు ఉంటే వారి పిల్లల్ని మనం ఒకసారి స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మనకి మూర్ఛ జబ్బు, లేకపోతే వ్యాయామం అప్పుడు ఛాతి నొప్పి, లేదంటే గుండె దడ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రము మనము కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ మేక్ అ లైఫ్ చేంజింగ్ డిఫరెన్స్. ఇన్ పీడియాట్రిక్ కార్డియాలజీ, టైమింగ్ is everything. Thank you. If you found this video useful, like, comment, and subscribe for more health updates.